విశేషమైన భక్తి పరవశం కనిపిస్తోంది. శ్రీకృష్ణ చైతన్య సంఘంకు చెందిన కళ్యాణ పరవ బృందం 15వసారి కోటి తలంబ్రాలు సమర్పించారు. కోరుకొండ గ్రామానికి చెందిన ఈ సంఘం స్వామివారి తలంబ్రాల కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొదటి వరి విత్తనాలు భద్రాచలానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత వాటిని తిరిగి తమ గ్రామంలో నాటి పంట పండే వరకు రామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి వేషధారంలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండిన ధాన్యాన్ని సేకరించి 5 రాష్ట్రాల్లోని వేలాది మంది భక్తులకు పంపిణీ చేసి రామనామ జపంతో గోటితో వడ్లను ఒలిపించి తలంబ్రాలు బియ్యాన్ని సిద్ధం చేస్తారు. అలా సిద్ధమైన పవిత్ర తలంబ్రాలను ప్రతి ఏటా భద్రాచలానికి తీసుకువచ్చి సీతారాముల కళ్యాణానికి సమర్పించడం ఈ సాంప్రదాయం ప్రత్యేకత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ రామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 15వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వరి విత్తనాలు తీసుకుని వచ్చి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానంలో పూజించి ఆ పూజించినటువంటి వరి విత్తనాలు తీసుకుని వెళ్లి తూర్పుగోదావరి జిల్లా గోగారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నంబర్ 16 ప్రత్యేకించి శ్రీరామ పాదక్షేత్రంలో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి కోటి తలంబ్రాల వరి ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి చేతికొచ్చినటువంటి కోటి తలంబ్రాలను ఈ రోజు 15వసారి భద్రాచలం, 7వసారి ఒంటిమిట్ట, 3వసారి అయోధ్యకు తీసుకుని వెళ్లడంలో భాగంగా ఈ రోజు గోటి శ్రీరామ నామ తలంబ్రాలు భద్రాచలం తీసుకొచ్చాం. ఈ రోజు చక్కగా నెల్లూరు జిల్లా నుంచి మన భద్రాచలం నుంచి కూడా భక్తులందరూ కూడా మాకు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు సహకరిస్తూ ఈ కార్యక్రమంలో ఎంతో ముందుకొచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాముడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం.